హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. తీర్థయాత్ర అంటే క్షేత్రమునందు దైవ దర్శనం ఒకటే కాదు, తీర్థమునందు గురుకులిడుట, తల మునిగేటట్టుగా స్నానం చేయడం. శాస్త్రము అలా మాట్లాడింది, ధర్మరాజు గారు అలా మాట్లాడాడు, ఋషులు అలా మాట్లాడారు. ఒక విషయం, శాస్త్రమును నమ్మడము అంటే ఆ శాస్త్రము అభ్యున్నతినిస్తుంది అన్న మాట నమ్మి చేస్తాం. అన్నం తింటే శక్తి వస్తుంది, నమ్మి అన్నం తింటాడు. కొన్ని కంటికి కనపడతాయి, కొన్ని కంటికి కనపడవు. ఒక ఔషధం ఉంటుంది, వైద్యుడిచ్చింది. ఆ ఔషధం వేసుకుంటే ఔషధంలో ఉన్నటువంటి రోగ నివారణ సంబంధమైనటువంటి శక్తి లోపలికి వెళ్ళి నీకు రోగాన్ని కల్పిస్తున్నటువంటి సూక్ష్మాంగ జీవుల్ని చంపి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రక్రియ నీకు కనపడుతోందా? కనపడదు. వైద్యుడి మీద నమ్మకంతో ఔషధ సేవనం చేసి స్వస్థత పొందుతున్నావు. శాస్త్రమును నమ్మి జీవుడి అభ్యున్నతిని పొందడం కూడా అంతే. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. శాస్త్రమును ప్రమాణంగా చేసుకుని జీవుని యొక్క అభ్యున్నతి కొరకు ప్రయత్నిస్తారు. అందులో అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి తీసుకొచ్చినటువంటి ప్రక్రియ తీర్థయాత్ర. అందుకొరకు తీర్థయాత్రకి వెడతారు. వెళ్ళి తీర్థయాత్ర ద్వారా ఎవరి జీవుడికి వాళ్ళు పుణ్యాన్ని కట్టపెట్టుకుంటారు. కట్టపెట్టుకొని నరజన్మలోకి వచ్చినందుకు జీవుడికి చేసుకోవలసిన ఉపకారం చేసుకోకపోతే తాను పాడైపోతాడు. కాబట్టి అలా చేసుకుంటున్నాడు. కాబట్టి ధర్మరాజా, క్రతుఫలములు వడయగ దుర్గతులకు దొరకొనదు. అందరూ యజ్ఞం చేయండి, యజ్ఞం చేయండి అంటే అందరు ఎక్కడ చేయగలరు? అందరికీ అది సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు. అందరి దగ్గర అంత డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందరికీ విధి విధానాలు తెలియచ్చు, తెలియకపోవచ్చు. అందరూ చెయ్యగలగచ్చు, చెయ్యలేకపోవచ్చు. అందరికీ అవకాశం కలగచ్చు, కలగకపోవచ్చు. కానీ అందరికీ అవకాశం ఇవ్వడానికి తీర్థయాత్ర విధింపబడినది. తీర్థయాత్ర చేసి తీర్థమునందు గ్రుంకులిడాడు అంటే వాడు యజ్ఞము చేసిన వాడితో సమానం, గొప్ప గొప్ప దానములు చేసిన వాడితో సమానం. అందుచేత తీర్థయాత్ర గొప్పదైంది జీవుడి కోణంలో. తీర్థగమనంబున తత్క్రతుఫలములందుదురు దుర్గతులును. ఇది మునుల మతము కౌరవ వృషభ. అందరిని అభ్యున్నతి కొరకు రాబడినటువంటి తీర్థయాత్ర ఏదైతే ఉందో, నిర్దేశింపబడిన తీర్థయాత్ర ఏదైతే ఉందో, దాన్ని చేసి అందరూ తత్ప్రయోజనమును పొందెదరుగాక. అందుకు తీర్థయాత్ర విధింపబడింది. అంతేకాదు ధర్మరాజా, తీర్థయాత్ర ఎందు కొన్ని లక్షణములు ఉంటాయి. తీర్థయాత్ర పరితాపమును నశింపచేస్తుంది. పరితాపము అంటే ఏదో పోగొట్టుకున్నాను, దాని చేత జీవితంలో చాలా కాలం పొందవలసినటువంటి భోగమును పోగొట్టుకున్నాను. 2, ఏదో చెయ్యకూడని పని చేశాను అన్న అపప్రథం ఒకటి లోకంలో నెలకొంది. నేనది తప్పుగా చేసిన వాడను కాను, ధర్మమని నమ్మి చేశాను, కానీ దానివల్ల నాకు కొంత అపకీర్తి కలిగింది అని మనసు పరివేదన పొందితే, తాపం అంటే వేడి, ఆ పరితాపమును పొందితే, పరితాపోపశాంతి దేని వలన కలుగుతుంది అంటే తీర్థయాత్ర సేవనము చేత. తీర్థయాత్ర చేస్తే ఆ తీర్థయాత్ర మనసుకి చల్లతనాన్ని ఇస్తుంది. ఎందుకని అంటే ఒక వ్రణం ఉన్నదనుకోండి, పైకి కనపడుతున్న కురుపుని వైద్యుడు కోసి తీసేస్తాడు. అనుభవింపబడుతున్న ఆకలిని అమ్మో భార్యో వండిపెట్టిన అన్నం తీసేస్తుంది. శోషింపచేస్తున్న దాహాన్ని మంచినీరు తొలగిస్తుంది. మనసు పొందుతున్నటువంటి పరితాపాన్ని తీర్థయాత్ర తొలగిస్తుంది. కొన్నిటికి ప్రమాణములు కొన్ని అందుతాయి, కొన్ని అనుభవము చేత మాత్రమే అందుతాయి. కాబట్టి ధర్మరాజా, పరితాపోపశాంతి కొరకు తీర్థయాత్ర చేస్తారు. ఇంకొక విషయం ఏమంటే ధర్మరాజా, తీర్థయాత్ర చేసేటప్పుడు ఎప్పుడూ కూడా తీర్థయాత్రయందు అంతర్భాగమైనటువంటి క్షేత్రములను గురించి, తీర్థములను గురించి, తత్సంబంధమైన విధి విధానములను గురించి తెలుసున్న వాడితో వెళ్ళడం మంచిది. అందుకే రోమశుడితో వెళ్ళమన్నాడు. ఎందుకని అంటే అది ఎంత గొప్ప ప్రదేశమైనా, అది ఎంత ఉత్కృష్టమైనదైనా, అక్కడ చెయ్యవలసినది చెయ్యకూడనిది నీకుగా తెలియకపోవచ్చు, అప్పుడు పరిపూర్ణత సాధించలేకపోవచ్చు. కానీ దాని గురించి తెలుసున్నవాడు ఒకడుండి ఆయనతో విడితే అది పూర్ణమవుతుంది, పరిపూర్ణమవుతుంది, పూర్తిగా ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది, తృప్తి ఉంటుంది. లేకపోతే
అవన్నీ ఉన్నాయా, అయ్యో మేము వెళ్ళామండి చూడలేదు అని తర్వాత బాధపడి ప్రయోజనం ఏముంటుంది? అందుకని ఒక తెలుసున్న వాడితో వెళ్ళాలి. తీర్థయాత్రకి కూడా నియమములు ఉంటాయి. తీర్థయాత్ర చేసేటప్పుడు ధర్మరాజా ఎలా పడితే అలా తీర్థయాత్ర చేయడానికి వీలు లేదు. ఎందుకనంటే అది జీవుడికి ప్రయోజనాన్ని కల్పించేది. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏదో అనారోగ్యం వచ్చిందండి అన్నారనుకోండి, మధుమేహంతో బాధపడుతున్నానండి అన్నారనుకోండి, ఆయన ఔషధంతో పాటుగా పథ్యం చెప్తాడు. ఇది వేసుకోండి, మీ మధుమేహం నియంత్రణలో ఉంటుంది, కానీ ఇది తినకండి అని చెప్తాడు. ఔషధాన్ని సేవించి తినకూడదు తింటే ఎందుకు నియంత్రింపబడుతుంది? నియంత్రింపబడదు. పథ్యం పాటించాలి, ఔషధాన్ని సేవించాలి. అలాగే తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు కూడా జీవుడికి ప్రయోజనం కలగాలి అంటే కొన్ని నియమములను పాటించాలి. ఆ నియమములు పాటించిన నాడు తీర్థయాత్ర ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు తీర్థయాత్రకి వెళ్ళాను అంటే ఓ నదిలో స్నానం చేసేసి ఒక తీర్థంలో స్నానం చేసేసి బయటికి వచ్చేసి మనసులో ఏ మార్పు పొందకుండా మళ్ళీ పాపజీవనమునందే ఉంటాను, మళ్ళీ ఓ ఏడాదికి ఓసారి వెళ్ళి తీర్థంలో స్నానం చేస్తాను, అప్పుడు నా పాపాలన్నీ అది పుచ్చేసుకుంటూ ఉండాలంటే అటువంటి వాడి పాపములు తొలగించడానికి తీర్థములు సిద్ధంగా ఉంటాయా? నిజానికి నీ అంత నువ్వుగా పాపములను వదిలిపెట్టలేక నిషిద్ధ కర్మల వైపు ఆకర్షింపబడుతున్నప్పుడు, స్వార్థపూరితంగా ప్రవర్తిస్తున్నప్పుడు నీ మనసులో మార్పు రావాలని కోరుకోవడం తీర్థయాత్ర యొక్క ఫలితం కావాలి. నేను ఈ ఆకర్షణల నుంచి విముక్తము కాలేకపోతున్నాను, పాపముల వైపు లాగబడుతున్నాను, నిషిద్ధ కర్మలు చేస్తున్నాను, నా కొరకు తప్ప అన్యుల కొరకు ఆలోచించట్లేదు. అలా కాకుండా నా మనసుకి మంచి ఆలోచనలు వచ్చేటట్టుగా చెయ్యండి. అప్పుడు ఇక్కడ స్నానం చేసి బయటికి వెళ్ళాక నేను ఇక పైన మంచి పనులు చేయాలి, ఆయనలో మార్పు వచ్చింది, పూర్వంలా లేడనిపించుకోవాలి. అది ప్రయోజనము కావాలి. దాని కొరకు ఏం చెయ్యాలంటే ధర్మరాజా, మనిషి ఎప్పుడూ కూడా దేహ సంబంధమైనటువంటి వ్రతం ఒకటి పాటించాలి. దాన్ని మానుష వ్రతము అంటారు. మానుష వ్రతము అంటే శారీరకమైనటువంటి శౌచమును పాటించాలి. పైగా తీర్థయాత్ర అన్న తర్వాత ఎందరో భక్తులు వస్తారు. మన వలన వారికి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే ముందు మనం ఏ విధమైనటువంటి రుగ్మతలను, మనం ఏ విధమైనటువంటి దేహ సంబంధమైన ఇబ్బందిని, రోగకారకమైన విషయాల్ని అక్కడికి తీసుకెళ్లకుండా ఉండాలి. కాబట్టి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే స్నానం చేసి ఉండాలి, శౌచంతో ఉండాలి, ఓ ఉతికిన బట్ట కట్టుకోవాలి. ఏదో పట్టుబట్టలు చీనాంబరములు కట్టుకోమని చెప్పలేదు. నీకున్న వాటిలోనే ఉతికి ఆరవేసినటువంటి బట్ట కట్టుకోవాలి. శరీరాన్ని ఎప్పుడూ కూడా ఒక ఉపకరణముగా భావన చెయ్యాలి. ఒక ప్రయోజనాన్ని పొందడానికి ఒక ఉపకరణాన్ని వాడతాం. ఇప్పుడు నేను ఈ ప్రవచనం చేస్తున్నప్పుడు మీ అందరికీ గట్టిగా వినపడడానికి వీటిని సాధనాలుగా తీసుకున్నారు. అలాగే విషయం చదివేటప్పుడు ఈ కళ్ళజోడు నాకు సాధనం, కళ్ళు కనపడడానికి. జీవుడు అభ్యున్నతిని పొందడానికి ఈ శరీరము సాధనం. ఈ శరీరము కష్టపడి తీరుతుంది తీర్థయాత్రలో. ఇది ఏ కష్టం పడకూడదని మొదట నియమం పెట్టుకోకూడదు. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఎలా ఉంటుందో అంతకన్నా చాలా బాగుండాలండి. అక్కడ కూడా నాకు చల్లటి గదులు ఉండాలి, అక్కడ కూడా నాకు రకరకాలైనటువంటి ఆహారాలు లభించాలి, అక్కడికి వెళ్ళినా కూడా నేను చిత్ర విచిత్రమైన వేషాలు కడతాను, అక్కడికి వెళ్ళినా కూడా 4 అడుగులు కూడా నడవను, అక్కడికి వెళ్ళినా కూడా నా పేరు ముందు 3 అక్షరాలు 4 అక్షరాలతో ప్రత్యేక ప్రవేశాలు కావాలి. ఇటువంటి కోరికలు ఉండకూడదు. శరీరమును పణముగా పెట్టాలి, దీన్ని ఉపకరణముగా చూసుకోవాలి. దీని ద్వారా నేను ఫలితాన్ని పొందాలి. ఇంతమంది భక్తులతో కలిసి 1 గంట నించోవడం నీ అదృష్టంగా భావన చేయగలగాలి. అవసరమైతే ప్రసాదం సాత్వికమైంది దొరికినప్పుడు రుచితో సంబంధం లేకుండా దానితో కడుపు నింపుకోవాలి. అయితే శుచిగా లేని పదార్థమును తినమని ఎవరూ చెప్పలేదు లోకంలో. శుచిగా ఉన్న పదార్థమును తినాలి. కానీ అందులో రుచులు, ఇందులో ఇంకా ఇదేస్తే బాగుండేదండి అదేస్తే బాగుండేదండి కాదు. సాత్విక పదార్థముతో కడుపు నింపుకున్నావా? ఈ శరీరము నాకు సహకరిస్తోంది కాబట్టి జీవుడికి అభ్యున్నతి కలుగుతోంది. లోపల ఉన్న జీవుడు ప్రయోజనం పొందాలంటే శరీరము గురుకులిడాల ఓ తీర్థంలో మునగాలి. కాబట్టి దీని ద్వారానే నేను సాధించాలి. కాబట్టి దీన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
దీన్ని నేను ఎలా ఆరోగ్యంగా ఉంచుకుని ఉపకరణంగా భావిస్తున్నానో మరి మిగిలిన వాళ్ళు కూడా అలాగేగా వచ్చారు, వాళ్ళకి అదేగా ఉపకరణం అయినప్పుడు వాళ్ళ శరీరాలు కూడా భద్రంగా ఉండేటట్టు, వాళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండేటట్టు నేను చూడాలి తప్ప ఒక పుష్కరిణిలోకి వెళితే అక్కడ ముఖ ప్రక్షాళనం చేయడం, ఓ పుష్కరిణిలోకి వెళ్ళిన తర్వాత అందులో మన మాసు బట్టలన్నీ పట్టుకెళ్ళి అందులో ఉతకడం, ఇలాంటి పనులు చెయ్యవద్దు అని ఎవరో గట్టున నిలబడి అదే పనిగా ఈలలు వేసి చెప్పవలసిన అగత్యం కలగవలసిన అవసరం లేదు. ఇప్పుడు పడుతున్న బాధలు అప్పుడు చెప్పారు. తీర్థయాత్ర చేసినప్పుడు నువ్వు ఈ నియమములు పాటించకపోతే మిగిలిన వాళ్ళు పాడవుతారు సుమా, ఈ నియమములు పాటించు సుమా. నువ్వొక్కడివే కాదు పుణ్యం సంపాదించుకోవడం, 10 మంది గురించి ఆలోచించడం మొదటి పుణ్యం. అసలు 10 మంది గురించి ఆలోచించకుండా నువ్వు ఒక్కడివే పొందుదాం అనుకోవడం అసలు పుణ్యమునకు అర్హతే కాదు. కాబట్టి దేహవ్రతమును చెయ్యాలి. దేహవ్రతము అంటే ఇది బడలుతుంది, దీనికి రుచులు కూడకూడదు, అస్తమానం నేను ఒక్కడిని వాహనంలో ప్రయాణం చెయ్యాలి, కించిత్ నేను బడడానికి వీల్లేదు. అది పాపం ఏదో అనారోగ్యంగా ఉందనుకోండి, అప్పుడు ఇవన్నీ అన్వయం కావు, అప్పుడు మినహాయింపు. ఆయన ఏ ఇబ్బంది పడ్డా పాపం ఆయన ఏదో సౌకర్యం కల్పించి తీసుకెళ్తే వచ్చిన నష్టం ఏం లేదు. కానీ సాధ్యమైనంత వరకు ఆరోగ్యమును దృష్టిలో పెట్టుకొని నీ శరీరము తీర్థయాత్రకు సంసిద్ధమై ఉన్నదా, అది నువ్వు తిన్న పదార్థము చేత నువ్వు చేసిన పనుల చేత మధ్యలో బడలిపోయి నీకు అది సహకరించడానికి వీలు లేని స్థితిని నువ్వు కల్పించరాదు. ఏవి పాటించాలో ఆ విషయంలో మరింత జాగ్రత్త పాటించాలి. అది ఎవరు చెప్తారు? ఈశ్వరుడే చెప్తాడు. ఎవరా ఈశ్వరుడు? వైద్యుడు. వైద్యో నారాయణో హరిహి. అందుకే తీర్థయాత్ర చేసే ముందు వైద్యుడి దగ్గరికి వెళ్ళాయా ఫలానా చోటుకి వెళుతున్నాను, నేనేం జాగ్రత్తలు తీసుకోవాలని అడిగితే ఆయన ఏం చెప్పారో అది పాటించాలి. ఏమండి మీకు మంచిది కాదు, పొద్దున్న 8 అయ్యేటప్పటికి ఏదైనా కొంచెం తినండి అంటే ఓ 4 పండు ముక్కలు తినాలి, అంతేగాని నేనేమి తినండి అని భీష్మించి కూర్చోకూడదు. శరీరము గురించి ఆలోచించు, శరీరమును శౌచంగా ఉంచుకో. శరీరము నిలబడనప్పుడు నువ్వు అసలు జీవుడికి ప్రయోజనాన్ని కట్టబెట్టలేవు. చాలామంది ఏమనుకుంటారంటే అబ్బే ఏముందండి శరీరం అని చెప్పడానికి ఇవన్నీ అనుకుంటారు. అలా ఏం చెప్పలేదు శాస్త్రాల్లో. దాని మర్యాద దానికి ఇచ్చి దాన్ని ఉపకరణంగా వాడుకుని జీవుణ్ణి ఉద్ధరణ పొందు తప్ప దాన్ని తృణీకరించి నువ్వు పొందగలిగిందేం లేదు. పరమ జాగ్రత్తగా వాడుకో స్మా శరీరాన్ని, లేకపోతే పాడైపోతావు. ఉపకరణం లేకుండా పోయినా, అది మూలబడిపోయినా మంచాన పడిపోయినా ఏం చేస్తావు? చేయడానికి ఏముండదు, దానికే ఇంకోళ్ళు చెయ్యాలి. అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కాబట్టి దేహవ్రతమును పాటించాలి. 2 మనోసంబంధమైనటువంటి వ్రతములను పాటించాలి. మనోసంబంధమైన వ్రతములంటే తీర్థయాత్రకు బయలుదేరినప్పటి నుంచి కూడా అక్కర్లేని విషయములను మాట్లాడరాదు. ఎన్నడూ కూడా అక్కర్లేని విషయాలు అదే పనిగా చర్చ చేయకూడదు. తీర్థయాత్రకు బయలుదేరి వెడుతున్నారు అంటే భగవత్ సంబంధమైనటువంటి విషయముల గురించి మాట్లాడుకోవడం. అందులో తెలిసిన్నవాడు ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, వెళ్ళబోతున్న క్షేత్రం ఏమిటి, వెళ్ళబోతున్న తీర్థం ఏమిటి, ఆ ప్రదేశం యొక్క గొప్పతనం ఏమిటి, అక్కడ ఏం చేస్తారు, దాని వైభవం ఏమిటి, ఇవన్నీ ఆయన ద్వారా వింటూ వెడితే ఓ ఉత్సుకత, బా ఎప్పుడు చూస్తాం ఎప్పుడు చూస్తాం ఎప్పుడు చూస్తామని ఓ సంతోషం కలుగుతుంది. భగవన్నామని చెప్పడం ఎవరికీ అభ్యంతరకరం కాకుండా చక్కగా సంతోషంగా ఆ తీర్థయాత్ర చేస్తున్నంతసేపు కూడా మనసు రాగద్వేషములకు గురి అయిపోయి అదుపు తప్పి ఊగిపోకుండా ఉండేటట్టుగా, దాన్ని సాత్వికంగా ఉండేటట్టుగా నియంత్రించుకోవాలి. నియంత్రించి అది ఎప్పుడూ సాత్వికంగా మంచి మాటలతోటి ప్రశాంతంగా ఉండేటట్టుగా ముందు దానికి తర్ఫీదు ఇచ్చి తీసుకెళ్ళాలి. నీకు ఓపిక ఉంటే ఎవరో కూర్చోలేనాయన ఓ నడున్నొప్పాయనికి బస్సులో వెనక సీట్ వస్తే నీకు ఓపిక ఉంటే నీకు మధ్యలో సీట్ వచ్చినా ఆయనకి కాసేపు ఇచ్చి వెనక్కి వెళ్ళు, అది పుణ్యమే. తప్ప నాకు వచ్చింది నేను ఎందుకు వెళ్ళాలని అనకు, అలా కూర్చో, వచ్చిన దోషం ఏం లేదు. కాబట్టి ఉపకారం చేయడానికి సిద్ధపడి ఉండడం సత్వగుణ లక్షణం. మనసుని ఆ విధంగా కొంత తర్ఫీదు ఇవ్వాలి. ఓ 5,000 పట్టుకెడుతున్నాను కానండి, సాధ్యమైనంత వరకు 4,990 రూపాయలు వెనక్కి తెచ్చేసే ప్రయత్నంతో వెళ్ళకు. అది నీ జీవుడికి సంబంధించిన విషయం. ఒకసారి శరీరం వదిలిన తర్వాత నువ్వు కూడబెట్టిన దాంట్లో పట్టుకెళ్ళేది నయా పైసా లేదని గుర్తెట్టుకో. కనీసం అక్కడ కొంత ఖర్చు నీ ఏదో సౌఖ్యము కొరకు కాదు,
బాధపడుతున్న వేరొకరి సౌఖ్యము కొరకు వెచ్చించడానికి నువ్వు సిద్ధపడు. అలా మానసికంగా సిద్ధపడి సత్వగుణంతో తీర్థయాత్రకు బయలుదేరాలి. వెళ్లే ముందు అసలు ఆ తీర్థయాత్రకి సంబంధించినటువంటి విశేషములను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. చేసి అందున తెలుసున్నటువంటి వారితో కలిసి బయలుదేరి వెడితే మరీ మంచిది. ఎందుకనంటే హాయిగా ఆయన అన్నీ చెప్తుంటాడు, సంతోషంగా అన్నీ చూసేసి వచ్చేసేయచ్చు, చాలా తేలిక మార్గం. కాబట్టి తీర్థయాత్ర అనేటటువంటిది అలా చెయ్యాలి. 2, తీర్థయాత్ర చేసేటప్పుడు ఏ సమయం పడితే ఆ సమయం మంచిది కాదు. తీర్థయాత్ర చేసేటప్పుడు శరీరము తొందరగా శోషించిపోకుండా ఉండేటటువంటి సమయములను చూసుకోవాలి. ధర్మరాజు గారు వాళ్ళు మార్గశీర్ష మాసము యొక్క చివరి బయలుదేరారు. ఎందుకంటే ఇక పుష్యమాసం వస్తూ ఉంటుంది, పుష్యము మాఘము వస్తూ ఉంటాయి. అంటే మరీ విపరీతమైన చలి మంచు ఉండకూడదు. వర్షాలు పడుతున్నాయి అనుకోండి, ఎక్కడో కాలు జారి పడతాడు. పైగా కొత్త నీరు వచ్చిందనుకోండి అనారోగ్యకారకం. వేసవికాలం అనుకోండి ఎక్కువ నీళ్లు తాగాలి. ఎక్కడైనా నీళ్లు దోషభూయిష్టం అయ్యాయి అనుకోండి ఆరోగ్యం పాడవుతుంది, వడగాట్పు తగులుతుంది. దేవాలయాలన్నీ కూడా చాలా దూరం నడిచి లోపలికి వెళ్ళాలి. పాదరక్షలు విప్పి వెడుతున్నప్పుడు ఆ రాతితో చెక్కబడినటువంటి నేల మీద నడిచి వెడుతున్నప్పుడు అరికాళ్ళు కాలి బొబ్బలెక్కుతాయి. 9 అయితే తిరగలేడు. సాయంకాలం 6:30 అయినా ఈ చెవిలో గాట్పు ఈ చెవిలో కొడుతూ ఉంటుంది, ఎక్కువసేపు తిరగలేడు, ఎక్కడ ముట్టుకున్నా వేడి. కాబట్టి దానికి తగినటువంటి కాలంలో వెళ్ళాలి. అది శరీరానికి కాలము ఋతువు కూడా ఉపకరించేదై ఉండాలి. అది నిలబడడానికి వీలుగా ఉండాలి. వేడిగా ఓ పదార్థాన్ని తిన్నారనుకోండి అది చాలు, అందులో సూక్ష్మక్రిములు అవి ఉండడానికి అవకాశం తక్కువ ఉంటుంది. పైగా దాని చేత శౌచము శుచిత్వము, ఆహారమునందు శుచిత్వం ఉంటుంది. దాని చేత అనారోగ్యం కలిగే అవకాశం ఉండదు. సాధారణంగా అటువంటి ఋతువులో ప్రయాణం చేసినప్పుడు ఏది పెట్టండి కాస్త వేడిగా పెడితే చాలంట. వేడిగా తిన్నది ఏం చేస్తుందంటే రజోగుణ భూయిష్టమే, వేడిగా తినాలి అలాగా, కానీ ఆ సమయమునందు శరీరం నిలబడడానికి కారణమవుతుంది. కాబట్టి ధర్మరాజా, తీర్థయాత్ర అంటే నేను వెళ్ళిపోతున్నానన్న ఆలోచన కాదు. ఇన్ని విషయములను ఆలోచించుకొని సమాజ ప్రయోజనాన్ని కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరితో వెడుతున్నావు తీర్థయాత్రకి అని అడిగితే తీర్థయాత్రలోకి వెడుతున్న వాళ్ళు మొత్తం ఎంతమంది అని నిర్వాహకులను అడిగి మొత్తం 300 మంది వెడుతున్నామండి అనకూడదు. 300 మంది వెడుతున్నామండి అని ఆయన అంటే 301 మంది వెళ్తున్నామని నువ్వు చెప్పాలి. నీ జీవుడు కూడా ఉన్నాడు. అలా లెక్క పెట్టుకోకపోతే జీవుణ్ణి విస్మరిస్తే అసలు నువ్వు ఎందుకు తీర్థయాత్రకి వెడుతున్నావన్న ఫలితం పోతుంది. కాబట్టి ధర్మరాజా ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకో. ఇక నేను ఈ మధ్యకాలంలో ఏం చూసొచ్చాను అని నువ్వు అడిగావు. కొన్ని తీర్థములు నేను చూసి వచ్చినవి చెప్తాను. ఎందుకంటే మహాత్ములు భూమికి ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతూ ఉంటారు ఆ తీర్థాలన్నిటినీ కూడా. అందున ఇది ఆషాఢమాసం కదూ, కృష్ణపక్షం. ఆషాఢమాసం అంతా గురు సంబంధమైనటువంటి మాసం. విశేషించి దక్షిణాయన పుణ్యకాలం ప్రవేశించింది. ఇటువంటప్పుడు భారతాంతర్గతంగా అవన్నీ ఎందుకు ఇచ్చారంటే కనీసం భారతం చదువుతున్నప్పుడు నారదుడి నోటి వెంట వచ్చినటువంటి ఆ తీర్థాల పేర్లు ఒక్కసారి చదువుతారు, ఆ క్షేత్రాల పేర్లు చదువుతారు. ప్రాసంగిక పుణ్యము అని ఉంటుంది. వాటిని ఒకసారి చదివితే వాటి పేర్లు ఎత్తినందుకు కొంత ఫలితం ఉంటుంది. ఎందుకంటే కొన్ని పేర్లు పలకగా 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 మనసు శాంతిస్తుంది. ఆవు 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 అన్నాను అనుకోండి, ఆవు గురించి ఆలోచిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పులి 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 అన్నాను అనుకోండి, వ్యగ్రత చెందుతుంది. పేరుకి లేదండి సంబంధం, ఎందుకు లేదు? కత్తి 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 అంటే బాబాయ్ ఎక్కడా అంటాడు. మల్లెపువ్వు 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 అంటే అబ్బా ఏది అంటే ఒకటి ఉద్వేగాన్ని కల్పిస్తుంది, ఒకటి ఉపశాంతిని కల్పిస్తుంది. లేకపోవడం ఏమిటి? ఉచ్చారణ ఎందు బలం. ఒక దాని పేరెత్తినప్పుడు దానికి ఉండే ఫలితం దానికి ఉంటుంది. అందుకే నారదుడు చెప్పినటువంటి తీర్థముల పేర్లైనా కనీసం ఒక్కసారి వినడం ధర్మరాజు గారంతటి వాడు ఎంతో ఆసక్తితో ఒకసారి విన్నాడు ఆ పేర్లు. ఎందుకని అంటే ఏమో ఆ పేర్లన్నీ చదువుతున్నప్పుడు ఎక్కడో ఇవన్నీ ఉన్నాయా, ఇందులో నేను వెళ్ళినవన్నీ, నేను స్నానం చేసినవన్నీ అని ఓ లెక్క వచ్చింది అనుకోండి. అయ్య బాబోయ్ 58 ఏళ్ళు వచ్చేసాయి, కనీసం ఓ 12 అయినా వెళ్ళొద్దామనో ఉత్సాహం కలిగింది అనుకోండి, అది చాలదా? అందుకని అనేక ప్రయోజనాల రీత్యా ఆ పేర్లు వినవలసిందే. ఆయన కొన్ని తీర్థాలు చూసొచ్చానని చెప్పాడు అని నేను ఎలా దాట వేయను.
అందుకని నాకు ప్రయోజనం, మీకు ప్రయోజనం. కాబట్టి అందరి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని నారదుడు ఏ తీర్థములను చూసి వచ్చానని చెప్పాడో వాటి పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను చేయవలసింది శ్రద్ధగా చెప్పడం, మీరు చేయవలసింది శ్రద్ధగా వినడం. పుష్కరం, మళ్ళీ ఇందులోట 10,000 కోట్ల తీర్థములు ఉన్నాయిట పుష్కరం. అసలు ఆయన ప్రారంభం చేస్తూనే దాన్ని వర్ణించాడు నారదుడు. జంబూ మార్గం, తుండిలికాశ్రమం, అగస్త్యవటం, కణ్వాశ్రమం, ధర్మారణ్యం, యయాతిపతనం, మహాకాళం, కోటితీర్థం, భద్రవటం, 10 పేర్లు చెప్పారు. నర్మదా తీర్థం, దక్షిణ సింధూ తీర్థం, చర్మణ్వతీ తీర్థం, వశిష్టాశ్రమం, పింగం, ప్రభాస తీర్థం, వరదానం, సరస్వతీ సాగర సంగమం, పిండారకం, సాగర సింధు సంగమం, శంకుకర్ణీశ్వరం, వసుధార, వసుసరం, సింధూత్తమ తీర్థం, బ్రహ్మతుంగ, శక్రకుమారి, శ్రీకుండం, విమలం, బడబ, దేవిక, కామతీర్థం, రుద్రతీర్థం, యజనం, యాజనం, బ్రహ్మవాలుకం, దీర్ఘసత్రం, వినశనం, నాగోద్భేదం, శివోద్భేదం, చమసోద్భేదం, సరస్వతి, శశయానం, రుద్రకోటి, నైమిషం, కురుక్షేత్రం, శమంతక పంచకం, రామహ్రదం, విష్ణుస్థానం, పారిప్లవం, పృథివీతీర్థం, శాలూకిని, సర్పతీర్థం, వరాహతీర్థం, అశ్వినీతీర్థం, జయంతిలో సోమతీర్థం, కృతశౌచతీర్థం, అగ్నివటం, ముంజవటం, యక్షిణీతీర్థం, కురుక్షేత్రద్వారం, కాయశోధనం, లోకోద్ధారం, శ్రీతీర్థం, కపిలతీర్థం, సూర్యతీర్థం, గోభవనం, శంకిణీతీర్థం, యక్షేంద్రతీర్థం, మాతృతీర్థం, బ్రహ్మావర్తం, శరవణం, శిలావిల్లోమాపహం, మానుషతీర్థం, ఆపగానది, బ్రహ్మోదుంబరం, సప్తర్షి కుండం, కేదారం, కపిలకేదారం, సరకం, ఇలాస్పదం, కిందానం, కింజప్యం, నారదతీర్థమైన అంబాజన్మం, పుండరీకం, వైతరిణి, ఫలకీవనం, మిశ్రకం, వ్యాసవనం, మనోజవం, మధువటి, కౌశికీ దృషద్వతీ సంగమం, కిందత్తం, అహస్సు దినతీర్థాలు, మృగధూమం, వామనం, పావనం, శ్రీకుంజం, నైమిషకుంజం, బ్రహ్మతీర్థం, సప్త సారస్వత తీర్థం, ఔషసన తీర్థం, కపాలమోచనం, విశ్వామిత్రం, కార్తికేయం, పృథూకతీర్థం, సురకన్యా సరస్వతీ సంగమం, అర్ధకీల తీర్థం, శతం, సహస్రం, తైజసం, కురుతీర్థం, స్వర్గద్వారం, రుద్రపత్ని, స్వస్తిపురం, గంగమడుగులో 3 కోట్ల తీర్థాల కూపం, బదరీవనంలోని వశిష్టాశ్రమం, ఏకరాత్రం, ఆదిత్యాశ్రమం, దధీచి తీర్థం, కన్యాశ్రమం, సన్నిహిత, ధర్మతీర్థం, జ్ఞానపావనం, సౌగంధికం, దేవశ్రవ, సుగంధ, శతకుంభ, పంచయక్ష, త్రిశూల ఖాత, శాకంభరీ తీర్థం, సువర్ణాఖ్య తీర్థం, ధూమావతి, రథావర్తం, ధార, గంగాద్వారం, సప్తగంగా సంగమం, త్రిగంగా సంగమం, శక్రావర్తం, కనస్వలం, గంగా సరస్వతీ సంగమం, భద్రకర్ణీశ్వరం, అరుంధతీవటం, సింధుప్రభవం, యమునాప్రభవం, వేదిక, ఋషికుల్య, కృత్తికాతీర్థం, మఘతీర్థం, విద్యాతీర్థం, వేతసిక, బ్రహ్మతీర్థం, నైమిషం, గంగోద్భేదతీర్థం, ఇందీవరతీర్థం, దిశాపతి తీర్థం, బాహుద, సరయూ ప్రదేశంలోని గోప్రధాన తీర్థం, గోమతి, కోటితీర్థం, వారణాసి, కపిలాహ్రదం, మార్కండేయ తీర్థం అయిన గంగా గోమతీ సంగమం, గయ, ఫల్గుణీ తీర్థం, యక్షిణీ తీర్థం, మణినాగం, గౌతమవనంలోని అహల్యాహ్రదం, ఉదపానం, రాజర్షిజనక కూపం, కంపన, మహానది, దేవపుష్కరిణి, మహేశ్వరధార, మహేశ్వర పదం, మహేశ్వర పదం, సాలగ్రామ తీర్థం, సన్నిహిత చతుస్సముద్ర కూపం, చంపకారణ్యంలోని భరతాశ్రమం, కన్యాసంవేద్యం, దేవకూటం,
కౌశిక హ్రదం, కుమార వీరాశ్రమం, అగ్నిధార, కుమారధార, గౌరీశిఖర కుండం, నందినీ కూపం, కాళికా కౌశికా సంగమ తీర్థం, ఊర్వశి తీర్థం, గోకర్ణం, సరస్వతీ తీర్థం, వృషభద్వీపం, నంద, ఔలకం, కరతోయం, గంగాసాగర సంగమం, శోణా నర్మదా ప్రభవం, బదరీతీర్థం, మహేంద్రం, రామతీర్థం, మతంగ కేదారం, వంశగుల్బం, శ్రీపర్వతంలోని కృష్ణవీడి అందలి దేవహ్రదం శ్రీశైలం, పాండ్యపర్వతంలోని కావేరీ తీర్థం, తుంగభద్ర, సముద్రతీర్థం, కన్యాతీర్థం, గాయత్రీ స్థానం, పెన్నా నది, గోదావరీ నది, వయోష్ణి, దండకారణ్యం, శరభంగాశ్రమం, శుకాశ్రమం, శూర్పారకం, సప్తగోదావరీ తీర్థం దక్షారామం, తుంగకారణ్యం, కాలంజర పర్వతంలోని దేవహ్రదం, మేధికం, చిత్రకూటంలోని మందాకిని, పితృస్థానం, శృంగిబేరపురం, ప్రయాగ, గంగా యమునా సంగం, దానిని ఆశ్రయించుకొని ఉన్న 60,10,000 తీర్థాలు, భోగవతి, వాసుకి, హంసవ్రతం మొదలైనవెన్నో. ఇన్ని తీర్థాలు ఈ మధ్య కాలంలో చూసినవయా ధర్మరాజా. ఇవి కాక అనేకమైనటువంటి క్షేత్రములు ఉన్నాయి. ఆయా క్షేత్రముల యొక్క వైభవం ఇలా ఉంటుంది అని కొన్ని క్షేత్రములు చెప్పి, ఇప్పటికీ మహేంద్రగిరి మీద పరశురాముడు ఉన్నాడు, నువ్వు పరశురాముడిని దర్శనం చేయొచ్చు. చేశాడు ధర్మరాజు గారు, పరశురామ దర్శనం చేశాడు. అలా ఆ క్షేత్రముల యొక్క వైభవాన్నంతటినీ చెప్పి తీర్థయాత్ర చేద్దామనేటటువంటి ఉత్సాహం కలగడం, తీర్థయాత్ర చేద్దామన్న ఉత్సాహం కలిగి ఎలా చెయ్యాలో అలా చేసేటటువంటి తాపత్రయం ఉండి సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని చెయ్యడం పూర్వజన్మల పుణ్యమయ. అలా ఆలోచన పొంది తరించిన మహాపురుషులున్నారు. తీర్థయాత్ర అన్నప్పుడు వీళ్ళ పేర్లు స్మరించవలసిందే. వాళ్ళు అలా చేసి తరించిన మహానుభావులు వాళ్ళు. మహాభిషుడు, అలాగే నాభాగుడు, భరతుడు, భగీరథుడు, ముచుకుందుడు, మాంధాత, సగరుడు, అష్టకుడు, రోమపాదుడు, సార్వభౌముడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో తీర్థయాత్రలు చేసినటువంటి వాళ్ళు. కాబట్టి అత్యంత తేలిక మార్గం తీర్థస్నానం. ఈ దేశం గొప్పతనం ఏమిటంటే ఇన్ని కోట్ల తీర్థములతో విరాజిల్లుతున్నటువంటి కర్మభూమి, వేదభూమి, పుణ్యభూమి భారతదేశం. అటువంటి భారతదేశంలో పుట్టడం, మహాభారతానికి వారసులు కావడం, ఇటువంటి వాటి గురించి చదువుకోవడం, చెప్పుకోవడం, వినడం, వీటి యందు స్నానం చేద్దామనేటటువంటి తాపత్రయం కలగడం, కనీసం విని సంతోషించగలిగిన విశాల హృదయం పొందడం, ఎన్ని కోట్ల జన్మల తర్వాత పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అపురూపమైనటువంటి వరము. కాబట్టి ఇంత గొప్పదయా తీర్థయాత్ర అంటే ధర్మరాజు గారు అడిగాడు, చాలా సంతోషం, మీరు చెప్పిన విషయాల చేత నా మనసు ఎంతో రంజిల్లింది. కానీ మహాత్మా, నాకు ఒక్క అనుమానం ఉంది. ఏమిటి అంటే కొన్ని చోట్ల కొన్ని కొండలు ఉంటాయి. ఆ కొండలు కూడా పరమపావనము అంటారు. ఆ కొండ మీదకి వెళ్ళినా చాలాయా అంటారు. గంధమాదన పర్వతం లేదు, తిరుమల లేదు, అరుణాచలం లేదు. ఈ కొండలకి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అవి ఏదో నదులలాగా తీర్థాలలాగా కాదు కదా. అవి కొండ, అది కదలదు కూడా. కానీ ఆ కొండ అంత శక్తివంతమైందే. ఓ భద్రాచలం, ఇవన్నీ, ఓ రత్నాచలం. ఎక్కడిది శక్తి అంటే నారదుడు నవ్వి ఒక మాట అన్నాడు, ఆ కొండలకు అంత శక్తి, ఆ కొండ మీదకు వచ్చిన వారికి మళ్ళీ పుణ్యాన్ని కట్టబెట్టగలిగిన శక్తి కొండకెందుకు వచ్చిందో తెలుసా? ధర్మాత్ములను సేవించిన జీవులు అలాంటి రూపాలు పొందారు. ధర్మము ప్రధానమై, అందుకే ఎవరైతే ధర్మాత్ములైన వారికి ఆశ్రయమయ్యాయో కొన్ని కొండల మీద కొంతమంది పరమధార్మికులైన వాళ్ళు ఆ కొండ మీద ఉన్నారు. దాని శక్తి అంతే. శృంగేరి ఇప్పటికీ అన్ని వర్షాలు పడతాయి అంటే మహానుభావుడు ఋష్యశృంగుడు ఉన్న భూమి కావడం చేత కదా. ఆ శృంగేరి ఇప్పటికీ అంత తపశ్శక్తితో అంత గొప్పగా ఆ పీఠం అంత తేజోవిరాజితంగా ఉంది అంటే ఋష్యశృంగుడు ఉన్నటువంటి భూమి, అక్కడ తపస్సు చేసిన భూమి. ఎప్పుడో ఆయన తపస్సు చేస్తే శంకరాచార్యుల వారు పర్యటించే సమయానికి
మంచి ఎండలో పెద్ద కప్పకి త్రాచుపం పడగ విప్పి నీడ కల్పించింది అంటే రెండు ప్రాణుల మధ్య సహజముగా ఉండవలసినటువంటి వైరం కూడా పోయింది. ఆయన తపశ్శక్తి అటువంటి. కాబట్టి మహాత్ములు ధర్మాత్ములైనటువంటి వారు కొంతకాలం ఆ కొండ మీద ఉన్న కారణం చేత ఆ కొండ ఎటువంటి శక్తిని పొందగలిగింది అంటే అది తరువాతి కాలంలో ఆ కొండ మీదకు వచ్చినటువంటి వాళ్ళకి గొప్ప పుణ్యాన్ని కట్టబెట్టగలిగినదైంది. కాబట్టి ఇవన్నీ మనుష్య జన్మ ఎత్తినటువంటి వాడు ప్రయత్నపూర్వకంగా చూడాలి. అన్నీ కాకపోయినా తనకున్నటువంటి పరిమితులను దృష్టిలో పెట్టుకుని కొన్నిటినైనా సేవించి జీవుని యొక్క అభ్యున్నతి కొరకు పరిశ్రమ చెయ్యాలి ధర్మరాజా. ఇవి తీర్థయాత్రకి సంబంధించిన విశేషాలు. ఏమి తీర్థయాత్ర అంతటి గురించి వింటే ఓ తీర్థయాత్ర మళ్ళీ ఏమైనా పెడితే బాగుండు చేస్తే బాగుండని ఉందా ధర్మరాజా మనసులో అని అడిగాడు నారదుడు. నిజమే, మీరు ఇవన్నీ చెప్తే నాకు తీర్థయాత్రకి వెళ్ళాలని ఉంది, కాబట్టి తీర్థయాత్ర చేసి రావాలని ఉంది. అది ఖాళీగా ఉండిపోయాం, అరణ్యవాసంలో ఉండిపోయాం అని వేళ్ళు విరుచుకుంటూ కూర్చోలేదు. మళ్ళీ రేపు పొద్దున్న యుద్ధంలో గెలిచిన తర్వాత సార్వభౌముడైన తర్వాత రాజ్య పరిపాలనలో ఇంత అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తేజస్సు సంతరించుకోవడానికి ఇదే అనువైన కాలం. కాబట్టి బయలుదేరి ఇక్కడి నుంచి నేను ప్రదక్షిణ పురస్సరంగా ఈ తీర్థాలు క్షేత్రాలు అన్నీ పర్యటించి వస్తాను. పైగా ఎటూ అర్జునుడు లేడు. అర్జునుడు ఆ వ్యాసుడిచ్చినటువంటి ప్రతిస్మృతి అనబడేటటువంటి విద్యని స్వీకరించి ఉత్తర దిక్కుగా వెళ్ళి దేవతల యొక్క అనుగ్రహ విశేషం చేత గొప్ప గొప్ప అస్త్రములను పొందాలనేటటువంటి ప్రయత్నంలో వెళ్ళాడు. ఆ అర్జునుడి గురించి నేను దిగులు పొందుతూ ఉంటాను. ఆ దిగులు కూడా పోవాలి అంటే ఇలా తీర్థయాత్రలకి వెళ్ళి అన్నీ చూస్తూ ఉంటే నాకు మనసుకి శాంతి కలుగుతుంది. కాబట్టి అలా వెళ్ళాలనుకుంటున్నాను నారదా. ఇవన్నీ విన్నాక నాకు తీర్థయాత్ర చెయ్యాలన్న కోరిక చాలా బలంగా కలిగింది. నారద మహర్షి నవ్వి అన్నాడు, నేను సెలవు తీసుకుంటున్నాను, కానీ నా వెనకాతలే నీ దగ్గరికి ఇంకొక ఆయన వస్తాడు. ఆయన నీకు ఇంకొన్ని విశేషాలు చెప్పి దగ్గరుండి తీర్థయాత్ర చేయిస్తాడు. మరి ఒక మహాత్ముడు ఉండాలి కదా, ఉండకపోతే దగ్గరుండి చేయించకపోతే అందులో ఉన్న విశేషాలు ఎలా తెలుస్తాయి? కాబట్టి ఆయన వచ్చి తీసుకెడతాడు. నువ్వేం తొందరపడకని ఇలా నారదుడు నిష్క్రమించాడు. అలా రోమశ మహర్షి వచ్చాడు. మళ్ళీ రోమశ మహర్షికి స్వాగతం చెప్పాడు. ఏం అదృష్టవంతుడు ధర్మరాజు గారు, ఎవరి ధర్మం వాళ్ళని కాపాడుతుందండి. ఒకడు పొందుతున్న ఆనందం ఇంకొకటికి రమ్మంటే ఎలా వస్తుంది? ఎవరు ఏ మార్గంలో వెడుతున్నారో దాన్ని బట్టి భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి రోమశ మహర్షి వచ్చాడు. వచ్చి ఆయనకి మనసులో ఉన్నటువంటి బాధ ఏమిటి, చాలా కాలమైంది అర్జునుడు వెళ్ళి ఎలా ఉన్నాడో ఏమిటో అని కదా. దేవేంద్రుడు ధర్మరాజా నన్ను నీ దగ్గరికి పంపించాడు. నీ తమ్ముడు అర్జునుడు దేవతల యొక్క అనుగ్రహ విశేషం చేత ఇవాళ పాశుపతాస్త్రం దగ్గర నుంచి ఎన్నో దివ్యాస్త్రములను సంపాదించాడు. ఇవాళ ఆయనని ఒక మనుష్యుడిగా లెక్క కట్టడానికి వీల్లేదు. అర్జునుడు ఇవాళ పొందిన శక్తి ఎంత గొప్పది అంటే ఆయన ఒక దివ్య పురుషుడు. ఆయన ముందు నిలబడడం భీష్మద్రోణ కర్ణాదులకు సాధ్యం కాదు. ఆ స్థాయిని పొందేశాడన్నాడు. అదేగా కావలసిన ధర్మరాజు గారికి. తీర్థయాత్ర చేద్దామని సంకల్పం చేసేటప్పటికే శుభవార్త వచ్చేసింది. అది తీర్థయాత్ర పని. కాబట్టి ఇప్పుడు రోమశ మహర్షి అన్నాడు, తప్పకుండా నేనే దగ్గరుండి నిన్ను ఆ తీర్థయాత్రకి తీసుకుని వెడతాను అని. ఆ తీర్థయాత్రకు బయలుదేరే ముందు తీర్థయాత్రలో అంతర్భాగంగా కొంతమంది మహాత్ముల యొక్క జీవిత చరిత్రలన్నీ చెప్పాడు. అందులో అగస్త్యుడు, భగీరథుడు, పరశురాముడు, చ్యవనుడు, భరతుడు, శిబి, అష్టావక్రుడు, సోమకుడు, మాంధాతృ, యువక్రీతు మొదలైనటువంటి మహాత్ముల యొక్క చరిత్రలు ఎన్నో చెప్పాడు. ఒక్కొక్క చరిత్ర చెప్తుంటే ఇంత రాటు పోటీకి గురయ్యారా, ఇంత కష్టపడ్డారా, ఇంతగా ధర్మాన్ని పట్టుకుని నిలబడ్డారా, అందుకని వాళ్ళ పేరు మీద ఇలా క్షేత్రములు తీర్థములు నిలిచాయా, మానవాళికి పుణ్యాన్ని కట్టబెడుతూనే ఉన్నాయా, వాళ్ళది కదా ధర్మైక నిష్ట, అలా కదా ఉండాలి అని ధర్మమునందు అనురక్తి ధర్మరాజు గారికి మరింత పెరిగింది. అందులో చెప్పేటటువంటి వాడి సమర్థత అలా ఉంటుంది. ఉదాహరణకి శిబి చక్రవర్తి గురించి చెప్తున్నాడు. శిబి చక్రవర్తి గురించి చెప్తూ నేను ఒక ఉదాహరణ మాత్రమే మీతో ప్రస్తావిస్తున్నాను. ఎందుకంటే మీరు భారతాన్ని చదివి అనుభవించాలి తప్ప ఇవన్నీ పర్వాలు అందులో ఉన్న విశేషాలు ఇవన్నీ చెప్తూ కూర్చుంటే నిజానికి ఎప్పటికయ్యానిహా
అది అయ్యేదా? అయ్యేది కాదు అది. ఏదో ఇది ఎలా ఉంది అని అడిగితే రుచి చూసిన తర్వాత చాలా బాగుంది అన్నప్పుడు ఆ గిన్నెడు తినాలి, ఎవరికి వారు తినాలి. భారతం పట్టుకోవడం, చదువుకోవడం చక్కగా, అప్పుడు గిన్నెడు పాయసం తిన్నట్లు అవుతుంది కదా. అందుకని ఆ శిబి చక్రవర్తి వృత్తాంతం చెప్తున్నప్పుడు ఒక పావురాన్ని డేగ తరువుకొచ్చింది. ఆ పావురం శిబి చక్రవర్తిని ఆశ్రయించింది. వెంటనే ఆయన ఏదో మాటలు చెప్పాడు, ఎందుకు ఆ పావురాన్ని చంపేస్తావు, ఆ పావురాన్ని చంపకు అని. అంటే ఆ డేగ ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఇప్పుడు నిన్ను శరణాగతి చేసిందని ఆ పావురాన్ని కాపాడతానంటున్నావు, సరే మంచిది. ఇప్పుడు ఆ పావురాన్ని కాపాడావు, అది నాకు ఆహారం కావాలి, నాకు ఆహారం లేకుండా పోయింది, నేను మరణిస్తాను. అప్పుడు నా భార్యా బిడ్డలు ఏమవ్వాలి? ఏది ధర్మం ధర్మరాజా? ఇప్పుడు నువ్వు పావురాన్ని కాపాడడం ధర్మమా, నా మృత్యువుకి కారణమైన భార్యా బిడ్డల పరితాపమునకు కారణము కావడం ధర్మమా అంటూ ఒక పెద్ద ప్రశ్న వేసింది ఆ డేగ. ఎందుకంటే వాళ్ళు ఏం మామూలు వాళ్ళు గారుగా, ఇంద్రుడు అగ్ని మొదలైన వాళ్ళు కదా వచ్చింది. ఆవిడంది, ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు బాధసేయు ధర్మవునైనం ధర్మముగా మది తలపరు, ధర్మము సర్వంబునకు హితంబుగా వలయం. అన్నయ్య గారి రుచిరార్థ సూక్తి. ఎంత గొప్ప మాట అండి. ఇది ధర్మము అని చెప్పినప్పుడు అది ఎవరో ఒకరికి ప్రయోజనకరమైనదే ధర్మమని చెప్పడానికి వీల్లేదు. ఏది నిజంగా ధర్మం అంటే అందరికీ ప్రయోజనాన్ని కల్పించేదేదో అది ధర్మము తప్ప చాలామందిని పాడు చేసి ఒకడిని బాగు చేసేది ధర్మం అని చెప్పడం సాధ్యం ఎలా అవుతుంది? ధర్మము ధర్మమునకు హాని చేసేది ఇప్పుడు కాదు. కాబట్టి ధర్మము సర్వంబునకు హితంబుగా వలయున్. ఒక పావురాన్ని ఆపుతావు, ఇలా ఎన్నింటి ఆహారాన్ని ఆపేస్తావు, అప్పుడు అవి తిని బ్రతకవలసిన ప్రాణులన్నీ ఏమైపోతాయి? అది లోకమునందు సహజ నియమం, దాన్ని నువ్వు ఎలా ఆపుతావు? ఎంత చిక్కు ప్రశ్న వేసిందండి, ఎంత గొప్ప ధర్మం మాట్లాడింది. ఒకడి కొరకు కాదు ధర్మం, ధర్మం అన్నది అందరి ప్రయోజనము కొరకు ధర్మం వస్తుంది, అంతేగాని ఎవడో ఒకడి అభ్యున్నతి కొరకని కాదు సుమా. ధర్మమునందు అన్ని ప్రాణుల యొక్క అందరి యొక్క హితము నిక్షేపింపబడి ఉంటుంది. అది సనాతన ధర్మాంతర్గతమైనటువంటి సిద్ధాంత వైభవం. ఇన్ని విశేషాలు అందులో. ధర్మం అంటే ప్రాణం గారు ధర్మరాజు గారికి అత్యంత ఆసక్తితో రామశుడి దగ్గర వింటున్నాడు, అడుగుతున్నాడు, వెడుతున్నాడు, చూస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, తిరుగుతున్నాడు, పరమానందపడిపోతున్నాడు. ఎన్ని క్షేత్రాలు చూశాడో, ఎన్ని తీర్థాలు చూశాడో, ఎంత ఆనందపడిపోయాడో, ఎంత తేజస్సు సంతరించుకున్నాడో. ఈలోగా అర్జునుడు రాని వచ్చాడు దేవేంద్రుడి దగ్గర నుంచి. ఎంతో సంతోషపడిపోయాడు. అమ్మయ్య వచ్చాడన్నాడు, కౌగిలించుకున్నాడు, పరమానందపడిపోయాడు. ఇదంతా పూర్తయిన తర్వాత ఒక రోజున హిమాలయ పర్వతమునకు సంబంధించినటువంటి పార్శ్వభూమి ఎందు, అంటే దాని యొక్క అంచులు ఉంటాయి కదా, దాని దగ్గర కొన్ని వేల ఏనుగుల బలము కలిగిన వాడేమో భీమసేనుడు క్రూర జంతువులన్నింటినీ కూడా పట్టి వధ చేస్తూ, బెదిరిస్తూ, అదిరిస్తూ, సింహనాదం చేస్తూ, సంతోషంగా తిరుగుతూ వేటలో నిమగ్నమై ఉన్నాడు. ఆయన అలా తిరుగుతూ పరిగెడుతుండగా ఆయనకి ఒక అద్భుతమైనటువంటి ప్రాణి కనపడింది. ఆయన చూడగానే ఏమనుకున్నాడంటే అదొక పెద్ద గుహ అనుకున్నాడు. అంత పెద్ద ప్రాణి అది. అశనాశా వివృతాస్య గహ్వరు కృతాంతాకారు నిశ్వాస ధూమ శిఖా ధూసరితోగ్ర దుర్గతరు గుల్మవ్రాతు హారిద్రవర్ణ శరీరం భృషరూక్షదర్శను మహానాగ ప్రభుంగాంచే అర్ధ శశాంకద్యుతి హారిదారుణ చతుర్దంస్ట్రున్ జగత్రాసకున్. అది బ్రహ్మాండమైనటువంటి పాము. ఎంత పెద్ద పాము అంటే అది చూడ్డానికి దాని నోరు ఒకటే పెద్ద గుహలా ఉంది. అంత పెద్ద పాము, విపరీతమైనటువంటి ఆకలితో ఉంది. యమధర్మరాజు గారు ఎలా చూస్తుంటాడో అలా ఉంది ఆ పాము. నిశ్వాస ధూమశిఖ ధూసరితోగ్ర దుర్గత రుగుల్మవ్రాతు. అది ఊపిరి విడిచిపెడుతుంటే ఆ ఊపిరి చేత కప్పబడితే ఆ చుట్టుపక్కల ఉన్న కొండలు, గుహలు, చెట్లు, లతలు బూది చేత కప్పబడిపోయినట్టుగా గోధుమ వర్ణంతో కప్పబడుతున్నాయి. హరిద్రవర్ణ శరీరం, పచ్చటి శరీరం ఉన్నవాడు. భృషరూక్షదర్శను, అపారమైనటువంటి కోపంతో చూస్తోంది ఆ పాము. మహానాగ ప్రభుంగాంచే, అదేం పిల్లపాము కాదు, భయంకరమైనటువంటి పాము. అర్ధశశాంకద్యుతి
అర్ధచంద్రుడు ఎంత కాంతితో ఉంటాడో అటువంటి కాంతితో హారిదారుణ చతుర్దంష్ట్రున్ 4 కోరలు బయటికి వస్తున్నాయి, లోపలికెడుతున్నాయి. ఆ కోరల్ని చప్పరిస్తున్నాడు. జగత్రాసకున్, జగత్తునంతటినీ భయపెట్టగలిగినటువంటి ఒక భయంకరమైన పాము కనపడి, దేవిరా ఇంత పెద్ద పాము అనుకుంటున్నాడు ధర్మరాజు గారు. ఈలోపే ఆ పాము వచ్చి నోరు విప్పి భీమసేనుడి యొక్క భుజాల వరకు పట్టేసి ఆయన యొక్క శరీరాన్నంతటినీ చుట్టేసి ఆయన ఇక కదలలేకపోయాడు. ఇన్ని వేల ఏనుగుల బలము కలిగిన వాడు, అవలీలగా ఏనుగుల్ని, సింహాల్ని, పెద్ద పులుల్ని చంపగలిగినటువంటి వాడు ఆ పాము యొక్క బంధనం నుంచి బయటికి రావడానికి ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాక అలా ఉండిపోయి బాధపడుతూ నేను పాండురాజు గారి యొక్క కుమారుణ్ణి, ధర్మరాజు గారి యొక్క తమ్ముణ్ణి, నా పేరు భీమసేనుడు, అపారమైన బలపరాక్రమములున్నవాణ్ణి, ఎన్నో క్రూర జంతువులను అవలీలగా చంపగలిగినటువంటి వాణ్ణి, కానీ ఇవాళ నీ చేత ఇలా కట్టబడ్డానే. నేను బాధపడుతున్నది నేను మరణిస్తానని కాదు, కానీ రాబో కాలంలో జరగబోయేటటువంటి మహాసంగ్రామంలో మా అన్నగారు రాజ్యాన్ని పొందడానికి నన్ను ప్రధానమైన ఉపకరణంగా ఆశపెట్టుకుని ఉన్నాడు. పైగా నన్ను నువ్వు మింగేసిన తర్వాత మా అన్నదమ్ములు నా కోసం వెతికి నేనేమైపోయాను అని చెప్పి ఎంతో విషాదానికి లోనైపోతారు. అసలు నన్ను పట్టుకున్నావు, నేను కదలడానికి కూడా అవకాశం లేకుండా నన్ను బిగించేశావు, ఎవరు నువ్వు, ఇంత శక్తి నీకెక్కడదని అడిగితే నేను ఒకానొకప్పుడు మీ వంశంలోనే గొప్ప రాజుని, కానీ పరమ అహంకారంతో ప్రవర్తించాను. నేను చేసినటువంటి మహాదోషం వల్ల ఇలా పావునై పడిపోయాను. కాబట్టి నేనే సామాన్యంగా నాగజాతిలో వచ్చినటువంటి పావుని కాను. కాబట్టి నన్ను విడిపించుకోవడం నీ వల్ల అయ్యేటటువంటి పని కాదు. ఇవాళ నా వంశంలో పుట్టినవాడివే నువ్వైనా నా ఆకలి రీత్యా, నేను ఇప్పుడు పొందిన శరీరం రీత్యా నిన్ను నేను ఆహారంగా తినక తప్పదు. కాబట్టి భీమసేన నిన్ను ఆహారంగా తినేస్తానన్నాడు. ఈలోగా ధర్మరాజు గారికి కొన్ని దుశ్శకునములు కనపడ్డాయి. ఎక్కడో తీతువు పిట్ట అరిచింది. ఓ ఇల్లు కాలి అక్కడ ఉన్నటువంటి నక్క భయంకరమైనటువంటి కూట కూసింది. శకున శాస్త్రానికి రామాయణ భారతాల్లో చాలా పెద్దపీట వేసి మాట్లాడారు. కాబట్టి ఆ దుశ్శకునములను చూశాడు. దానితో ఆయన కుడి భుజం అదిరింది. అంటే ఏదో కీడు జరగబోతోంది, కానీ అంతిమంగా మేలు జరుగుతుందని లెక్క కట్టుకున్నాడు. ద్రౌపదీదేవికి రక్షణగా అర్జునాదులను అక్కడ ఉంచి ధౌమ్యుణ్ణొక్కడిని వెంట పెట్టుకుని ఆ భీమసేనుడి యొక్క పాదముద్రలను బట్టి వెడుతున్నాడు. ఆ భీముడి యొక్క పాద ముద్రలలో పూర్ణ కలశము, పద్మము, అంకుశము, నాగలి ఇటువంటి దివ్య చిహ్నములు ఉంటాయి. కాబట్టి వాయుపుత్రుడు కదా మహానుభావుడు, అందుకని ఆ దివ్య చిహ్నములను బట్టి, ఆ పాదములను బట్టి వెతుక్కుంటూ వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికీ భయంకరమైనటువంటి పాము చేత బంధింపబడినటువంటి భీమసేనుడు కనబడ్డాడు. చాలా బాధపడి ఆ పామును ఉద్దేశించి అన్నాడు, నువ్వు సామాన్యమైన సర్పమని నేను అనుకోవట్లేదు. ఒకవేళ నీకు ఆకలిగా ఉంటే నా తమ్ముణ్ణి భుజించడానికి నీకు ఆకలి కారణమైతే, నీ ఆకలి తీరడానికి ఎంత మాంసం కావాలో చెప్పు, అంత మృగమాంసాన్ని నీకు సమర్పిస్తాను, నా తమ్ముణ్ణి మాత్రం విడిచిపెట్టు అని అడిగితే ఆ పాము అంది, నాయనా ధర్మరాజా, నేనేం మామూలు పాముని కాను అలా విడిచిపెట్టడానికి. వినవయ్యా, నహుషుడన్ జనపతి నేను, మీ పూర్వుజులకు అట పూర్వజుండ అనగా సుత్రామునకెనయగువాడనై ఐశ్వర్య గర్వంబున ఆర్యవృత్తి విడిచి వివేకంబు చెడి సహస్రోత్తమ బ్రాహ్మణ ధృతమైన బ్రహ్మరథమునెక్కి బ్రాహ్మణులకు అక్కజంబకు అవమానంబు చేసిన దాన నాకు కలశభముడగస్త్యుడలిగి అత్యుగ్రాహివగుమటంచు శాపమప్పుడిచ్చే మునివరేంజు శాపమున చేసి ఈ పాట అవయుచున్నవాడ నటగోలే. నా పేరు నహుషుడు, నేను మీ వంశంలో వాడిని, బాగా పూర్వీకుణ్ణి, కాబట్టి మీకు తెలిసే అవకాశం లేదు. నేను అపారమైన పుణ్యం చేశా, ఎన్నో యజ్ఞయాగాదులు చేశా, దేవేంద్రుడితో సమానంగా భోగం అనుభవించా, ఒకనాడు దేవేంద్ర పదవిలోకి వెళ్ళా. కానీ ఇన్ని చేసిన వాణ్ణి ఇంత పదవిలోకి వచ్చానని నాలో గర్వం బయలుదేరింది. గర్వం ఎవరినైనా పాడు చేసేస్తుంది కదూ, ఎంతటి వాణ్ణి. నాకు రాకూడని కోరిక ఒకటి పుట్టింది. అగస్త్య మహర్షి అంటే ఎటువంటి వాడు మహానుభావుడు.
అటువంటి మహర్షులు, అటువంటి బ్రాహ్మణోత్తములతో కూడుకున్నటువంటి వాహనం, 1000 మంది వస్తున్నటువంటి వాహనం మీద ఎక్కి అగస్త్యుడి పట్ల అపరాధం చేశారు, ఆయనని అవమానించారు. నీకు గర్వం తలకెక్కిందని అగస్త్యుడును శపించాడు. సర్ప సర్ప అంటే నడు నడు అంటూ ఆయన్ని కాలుతో తన్నాడు. నువ్వు చేసిన దోషానికి నువ్వు భూమి మీద సర్పమై పడిపోతావని చెప్పి అగస్త్యుడు శపించాడు. నేను భూమి మీద పడిపోయేటప్పుడు ఆ అగస్త్యుడిని వేడుకున్నాను, నాకు పెద్ద పాముని కమ్మని శపించావు, నాకు 2 వరాలి. ఒకటి, నేను పూర్వజన్మ స్మృతిని పొంది ఉండాలి. నేను నహుషుడనని, నేను చేసిన గర్వం వల్ల, నేను చేసిన అపరాధం వల్ల, నా అహంకారం వల్లే నేను ఇలా సర్పరూపాన్ని పొందానన్న విషయం నాకు జ్ఞాపకం ఉండాలి. 2, నేను ఏ ప్రాణిని కాలమునందు 6వ విభాగంలో చూసి ఆహారంగా తీసుకోవాలనుకుంటున్నానో నన్ను అది, నేను దాన్ని చూడగానే దాని తేజస్సు క్షయమైపోవాలి, ఇక నా నుంచి అది విడిపించుకోకూడదు, దాన్ని నేను ఆహారంగా తినాలి. 3, నాకు శాపానుగ్రహం ఇయ్యి, ఎప్పుడు ఈ సర్ప శరీరం నుంచి బయటపడతాను అంటే అగస్త్యుడు అన్నాడు, అంత తొందరగా నువ్వు బయటపడవు, చాలా కాలం అలా పడుంటావు, గర్వం పొందేవు కదూ, ఆ గర్వం విరిగిపోవాలి బాగా. ఒకానొక నాడు నీ ప్రశ్నలకు జవాబు చెప్పగలిగిన వాడు ఎవరైనా నీకు కనపడితే, ఆయన చెప్పిన జవాబులకి నువ్వు తృప్తి చెందితే ఆనాడు నీ సర్పరూపం పోతుంది, అప్పటి వరకు అలా పడు అన్నాడు. అందుకని నేను నహుషుణ్ణి, అందుకని నా నుంచి భీముడు తప్పుకోలేడు. పైగా నాకు ఈ కాలమునందు ఎవరు దొరికారో వాళ్ళే ఆహారం తప్ప వీణ్ణి విడిచి వేరు మృగ మాంసం తినడం ఇవన్నీ అన్వయం లేదు. కాబట్టి నేను ఈ భీముణ్ణి ఆహారంగా స్వీకరించవలసింది. ఇక ఉన్న ఒక అవకాశం, నేను అడిగినటువంటి ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్తే, నేను తృప్తి పడితే నీ తమ్ముడిని వదిలిపెట్టేస్తాను, చెప్తావా అని అడిగాడు. మీరు మహాత్ములు, మీరు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పడానికి కావలసినంత సమర్థత నాకున్నదని నేను అనుకోవట్లేదు, కానీ అడగండి, నా ప్రయత్నం చేసి నాకు తెలిసున్న మేరకు జవాబులు చెప్పే ప్రయత్నం చేస్తానని వినయంతో ధర్మరాజు గారు జవాబు చెప్పారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.